అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే జూలై 4న జరగబోయే దేశ 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో కూడిన పాస్పోర్ట్లను ముద్రించనున్నారు. కాగా అమెరికా 250వ స్వాతంత్ర వేడుకలకు గుర్తుగా అమెరికా పాస్పోర్ట్లలో ట్రంప్ ఫోటోను ముద్రించాలి అని ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. అమెరికా స్వాతంత్ర వేడుకలు జూలై 4న జరగనున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన పాస్పోర్ట్లను విడుదల చేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాటి ఎక్స్ వేదికగా ధృవీకరించారు. ఈ పాస్పోర్ట్లలో ట్రంప్ ఫోటోతో పాటు బంగారు రంగులో ఆయన సంతకం ఉంటుంది. ఇంకా అమెరికా స్వాతంత్ర ప్రకటనకు సంబంధించిన చిత్రాలు, జెండా రూపకల్పన వంటి అంశాలు కూడా ఉంటాయి. కాగా ఇవి అందరికీ కాకుండా కేవలం లిమిటెడ్ ఎడిషన్ గా మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈ పాస్పోర్ట్లకు ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయబోమని విదేశాంగ శాఖ ప్రకటించింది. సాధారణంగా అమెరికా పాస్పోర్ట్లపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలు, దేశ గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. అధికారంలో ఉన్న ఏ నాయకుడి ఫోటోలను పాస్పోర్ట్లపై ముద్రించిన చరిత్ర ఇప్పటికీ ఆ దేశంలో లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ఫోటోతో పాస్పోర్ట్లను తీసుకురావడం అపూర్వమైన చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం పాస్పోర్ట్లకే పరిమితం కాకుండా ట్రంప్ ప్రభుత్వం మరికొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. ట్రంప్ తన సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ట్రెజరీ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. 250వ స్వాతంత్ర వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖ చిత్రంతో ప్రత్యేక స్మారక నాణేలను రూపొందించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం వైట్ హౌస్ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ పాస్పోర్ట్ల ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక నాయకుడి ప్రభావం దేశం యొక్క అత్యంత కీలకమైన అధికారిక పత్రాలపై కనిపిస్తూ ఉండడం ఇప్పుడు అమెరికాలో ప్రధాన చర్చనీయాంశమైంది.